డియర్ ఫ్రెండ్స్, మా నాన్నగారు పబ్బిశెట్టి సత్యనారాయణ గారు ఇన్స్పిరేషన్తో మా మదరు తను చదువుకోకపోయినా ఎక్కువ ఈ రోజున ఒక శుభ సంకల్పంతో అందరికీ విద్యని తనకి వచ్చిన విద్యని టైలరింగ్లో వచ్చిన విద్యని నేర్పాలని ఈ రోజున ఈ ఆన్లైన్ ఫ్రీ ట్యూటోరియల్ కాలేజ్ ట్యూషను మొదలుపెట్టింది. మై మదర్ స్టార్టెడ్ దిస్ ట్యూటోరియల్ టైలరింగ్ ట్యూటోరియల్, free tailoring tutorial online with the inspiration of my father, late Sri P. Satyanarayana Garu. My mother didn't study even 5th class. Even then, she, with her experience, she wanted to teach the tailoring. Okay, చెప్పమ్మా. ఫస్ట్ జాకెట్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు మెజర్ ది బ్లౌజ్. భుజం కుట్టు దగ్గర నుంచి మధ్య నడుం వరకు అక్కడ చెప్పేసి ఆపేసి యా నడుం వరకు చూసుకోవాలి. ఫ్రమ్ ది షోల్డర్ టు వెస్ట్ వీ హ్యావ్ టు టేక్ మెజర్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఒక ½ ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఇటు సైడు కుట్లల్లోకి పోతుంది కాబట్టి ½ ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. బికాస్ ది ఎక్స్ట్రా వాట్ షీ హ్యాస్ పుట్ విల్ గో ఇన్ టు స్టిచింగ్. సో దట్స్ వై వీ హ్యావ్ టు పుట్ ఎంతమ్మా ½ ఇంచ్. ½ ఇంచ్ అంటే 14 ప్లస్ ½ ఇంచి 14.5. సో వీ హ్యావ్ టు కీప్ 14.5. Actually the blouse measures 14 inches, but we are keeping 14.5 inches because that ½ inch will go into stitching. Chep. Next amma, జాకెట్ని మనం మంచి వైపు మడతేసుకోవాలి. the blouse should be on front side, not on reverse side. This is back side. Yeah. This is back side cutting. This is back side. కటింగ్ Cutting is For back side. for back side. చెప్పమ్మా, నువ్వు తెలుగులో చెప్తా ఉంటే నేను ఇంగ్లీష్లో చెప్తా ఉంటా. ఇట్లా చూసుకున్న తర్వాత మనం ఈ వెడల్పు ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇది ఒరిజినల్ చెస్ట్ అన్నమాట. So we have to measure the original chest by taking measurement. ఈ ఒరిజినల్ దానికన్నా మన స్టిచ్చింగ్కి ఇంకా 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. So we have to keep 2 inches extra. 2 inches extra than the original for cutting. ఆ పెన్ ఇవ్వ. అది ఇచ్చేసి అది బాగానే పెద్దగా చెప్తుందమ్మా. ఏంటి లైన్లు వేస్తున్నావు? ది లైన్స్ ఆర్ ఇది ఒరిజినల్ చెస్ట్. దిస్ ఈజ్ ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్ లోకి పెట్టుకుంది అనమాట. ఓకే ఓకే 2 ఇంచులు that కానీ is original chest and we have to keep extra 2 inches. మనకి నెక్ కొలత ఇలా పెట్టుకున్న తర్వాత దీనికన్నా 1/4 ఇంచి ఎక్కువ పైకి పెట్టుకోవాలి. Yes, even for neck also మళ్ళీ కుట్టినప్పుడు కరెక్ట్గా దీనంత వస్తుంది. we have to keep 1/4 inch extra so it will go into stitching. Yeah. ఇప్పుడు ఈ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలంటే ఇది ఒరిజినల్. ఇది కనపడుతుందా నీకు? దీనికన్నా కొంచెం 1/4 ఇంచి యువతలకు పెట్టుకోవాలి. కుట్టినప్పుడు దీనంత వస్తుంది. Yes, we have to keep 1/4 inch. What is that? ఏంటమ్మది? నెక్. నెక్ you have to keep 1/4 inch. అంటే కొద్దిగా 1/4 ఇది inch. షోల్డరు ఇంతవరకు ఉంది. ఇది కూడా 1/4 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. ఇది కుట్టినప్పుడు పర్లా ఎక్కడ దాకా పెట్టా ఒరిజినల్ ఇంతవరకు ఉంది. కుట్టులోకి
ఇది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. We have to keep 1/4 inch extra at shoulder also. So this is shoulder. Hmm. Okay. Please see measurements she is taking. ఇది దేనికమ్మా? ఈ బాక్స్ లాగా గీతలు కొట్టుకోవాలి. You have to draw lines, straight lines like a box. దేనికమ్మా ఇది? అంటే మనకి వెనక భాగానికి ఇంత క్లాత్ పడుతుంది అన్నమాట. So we have to know exactly how much cloth is required for back side. ఇప్పుడు గీసే గీత దేనికమ్మా? ఇదే బాక్స్. యా, దిస్ ఈస్ ది బాక్స్. కొద్దిగా బాక్స్ చుట్టూరా చూపించు, ఎంత గీసావో బాక్స్. అట్లా కాదు, చేత్తో చూపించు, పర్లేదు. ప్లీజ్ సీ షీఈస్ డ్రాయింగ్ బాక్స్. దట్ ఈస్ ది బ్యాక్ ఇది సైడ్. ఒరిజినల్ చెస్ట్. దట్ ఈస్ ఒరిజినల్ ఇది చెస్ట్. స్టిచ్చింగ్ లోకి పెట్టుకున్న ఎక్స్ట్రా. ఎక్స్ట్రా. This is stitching extra. Actually up to this point original, and she is ఇప్పుడు మనం keeping షోల్డర్ ఇంతవరకు పెట్టుకున్నాము. నెక్ ఇంతవరకు వచ్చింది. Please see shoulder up to this point and neck మళ్ళీ up ఒకసారి to that point. చూపిస్తాను. Again she will show. మనం ఇలా సరిగ్గా చేసి పెట్టుకుంటే మనకి నెక్ ఎంత వరకు ఉందో మనకి తెలుస్తుంది అనమాట. You have to keep like this so that you know what ఈ is the neck. భుజం అంటారు దీన్ని. That ఈ is మొత్తం shoulder. కలిపి షోల్డర్ అంటారు. ఇంతవరకు నెక్, That is neck. ఇది భుజం. That is shoulder. Yeah. ఇప్పుడు నెక్ లోతు ఇంతవరకు ఉన్నది మనకి. Yeah, that is neck measurement up to that point. How many inches? ఎన్ని ఇంచెస్ అమ్మా? ఎన్ని ఇంచెస్ కాదు, అది ఎంత ఉందో అంత పెట్టాము. Yes. So as per exact measurement of the blouse, we are keeping, we are drawing. ఇప్పుడు నువ్వు గీసేది ఏంటమ్మా? దేని గురించి? నెక్. నెక్. ఇది నెక్. నెక్ పొడవు, ఇది వెడల్పు. అది దట్ ఈస్ width and the length. This is the length. This is the length. మనం ఇది ఇది తీసుకున్న తర్వాత ఈ మూల నుంచి 1 ఇంచి We have to take 1 inch from that side. Corner. From this corner 1 inch. Yeah. ఇప్పుడు ఇది 2.5 ఉన్నది. ఇది ఎంత ఉందో చూసుకోవాలి. Just you have to measure how much that ఇది measurement. కూడా అంతవరకు గుర్తు పెట్టుకొని Yeah, please see how she is drawing. Yeah. ఆ రౌండ్ కరెక్ట్గా రావటం కోసం ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత చూసుకొని Please take this measurement, and the same measurement you have to take here also, so that you can draw this line like this. Next. ఇప్పుడు చేసేది ఏంటమ్మా? ఇది చంక కటింగ్ అన్నమాట. Armpit. This is armpit cutting. ఆర్మ్ హోల్. Arm హోల్. armhole. Yeah. This is armhole cutting. బ్లౌజ్ పెట్టి చూపిస్తే తెలుస్తుంది బాగా. ప్లీజ్ సి. ఇప్పుడు ఇదేంటి చెప్తుంది? ఆర్మ్ హోల్కి ఎంతవరకు కటింగ్ రావాలో ఇక్కడ కుట్టు దగ్గర ఒక్క నిమిషం చేయి అమ్మా, అక్కడ కుట్టు. ఎస్, ఇది 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 కదా. ఇది రైట్. ఏం కావాలి? ప్లీజ్ సి ఆర్మ్ హోల్. అప్ టు ఆర్మ్ హోల్ పాయింట్ యూ హ్యావ్ టు మేక్ ఏ పాయింట్. యా, షీఈస్ డ్రాయింగ్. ప్లీజ్ సీ ఇట్. అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ దాకా నువ్వు పాయింట్ పెట్టుకున్నావు. ఓకే. ఇది కూడా బాక్స్ గీసుకోవాలి.
You have to draw a box here also. ఇది దేనికమ్మా ఈ బాక్స్? ఆమ్ హోల్కి. దిస్ ఈజ్ ఫర్ హామ్ హోల్, చేతికి అనమాట. ఈ మూల నుంచి 1.5 ఇంచి ఫ్రమ్ దట్ కార్నర్ 1.5 inch. 1.5 ఇంచి పెట్టుకోవాలి. Yeah, you have to keep 1.5 inch. Again, you have to take the measurements like this. ఇప్పుడు ఇది 4.5 ఉన్నది. This is 4.5. ఇది కూడా 4.5 పెట్టుకొని This also you have to keep 4.5 inches. And then draw a line like this. చూడండి అందరూ మదర్ ఎట్లా డ్రా చేస్తున్నారో లైన్. చెప్పమ్మా నువ్వు. ఇంతవరకు గీసుకోవాలి రౌండ్. Ah, ఈ రౌండ్ రావటం కోసం ఇది ఎంత ఉందో అదంతా పెట్టుకుంటే మనకు కరెక్ట్ రౌండ్ వస్తుంది. So you have to take correct measurement so that will come. That round will come. Next. ఇది బ్యాక్ది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్, దిస్ ఈజ్ బ్యాక్ సైడ్, వీ హ్యావ్ టు కట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వీడియో చేద్దాం. కట్ చేసి ఇప్పుడే ఇప్పుడు ఏం చేస్తావు? కట్ చేస్తావా? అది కట్ చేసింది చూపిస్తాను. ఇప్పుడు షీ విల్ షో, ఆల్రెడీ వీ హ్యావ్ కట్ వన్ పేపర్ అండ్ షీ విల్ షో హౌ దే హ్యావ్ కట్ ఇట్. ప్లీజ్ సీ. యా, దాన్ని కట్ చేస్తే మనకి ఈ షేప్లో వస్తుంది. yes, if you cut it, the shape will come like this. ఇది బ్యాక్ సైడ్ అంతా. ఇదంతా బ్యాక్ సైడ్. This is the entire back side. Next video we'll see front side. ఈ టక్స్లు కూడా పెట్టేసి టక్స్ నెక్స్ట్ వీడియోలోనా ఇది వీడియోలోనా? ఇందులో దీనిది అయిపోతుంది ఇంకా. So we have to see the tucks also. They are very important. ఈ టక్స్ ఎందుకు పెట్టుకోవాలి? వెనక నడుము We have to see back side that waist measurement and we have to keep tucks. 4.5. This is 4.5 ఉంది చూడండి. 4.5 inches is there. ఇది 4 ఇంచులు. This is 4 inches. This. ఇక్కడ నుంచి గీతది పట్టుకో. You have to draw a line from that place to this place. ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచి Yes. ఇటు 1/2 ఇంచి అటు 1/2 ఇంచి పెట్టుకొని From that side and this side 1/2 inch. Then again draw lines like this so that in stitching you can see it tucks. Yeah. ఈ టక్స్ ఎలా ఉంటాయి బ్లౌజ్ మీద? ఈ ఒకసారి బ్లౌజ్ చూపించు. మీద On the blouse you can see what is tuck. వెనక వైపు ఇట్లా Please see. వస్తుంది అనమాట. Please see. This is the tucks. Right. మనం ఇలా మడిచి కుట్టుకుంటాం. అది. Yes. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా Like కుడితే this. So that. ఇటు ఇటు కూడా మనకి తగ్గుతుంది క్లాత్. Yeah, that side and this. You have to stitch like this. మళ్ళీ చెప్పమ్మా, you have to stitch like this so that the tuck will come like blouse. On the blouse, the tuck will come like this. You please see it. ఈ టక్కు Yeah. పొడవు లూజు Just, వెడల్పు అంతా just కలిపి. see. Yeah, you have to draw lines like this so that the tucks will come. చాలా ఇది.